ఆరాధనా. చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం అందరం కూడా. క్షించుకొనుటకు నీ రక్తమే క్రయధనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు శిలువ యాగముతో తెంపి నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే క్రయధనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు శిలువ యాగముతో తెంపి మరణించవలసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా, మరణించవలసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా, ఆరాధనా 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 ఆరాధనా. పాడు పెద్దగా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఈ సృష్టిలో హృదయని ప్రేమించలేదు, ఇచ్చిన స్వాస్థ్యం పరమందున దూతలకు ఇవ్వలేదు. చప్పలు కొట్టాలి నాన్న. చూపుంతగా ఈ సృష్టిలో ఇదేని ప్రేమించలేదు, ఇచ్చిన స్థానం పరమందున తలకు ఇవ్వలేదు. ఈ మట్టి దేహము కొరకే విడచి మహిమ నిలచిన మంచి దేవుడా, ఈ మట్టి దేహము కొరకే ముళ్ళు విడచి ఇందులో నిలచిన మంచి దేవుడా, ఆరాధనా. పాడాలందరూ. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు రాజా. ఆరాధనా 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 ఆరాధనా. మమ్మీని ఇక్కడికి రమ్మని ప్రేర్ చేయాల్సి వచ్చింది. లైవ్ జరుగుతుంది, ఇక్కడికి రమ్మని మమ్మీని అక్కపక్కకు వచ్చింది. నా ఆరాధనా ఇంటి దేహము కొరకే దేవుడా, ఈ మట్టి దేహము కొరకే విడచి మైలు నిలచిన మంచి దేవుడా, ఆరాధన నాకై ప్రసాదించిన మంచి దేవుడా,
చేసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా ఆరాధనా 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 వందనా రాధనా ఆరాధనా 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 స్తోత్రములు 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 హల్లెలూయా 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 స్తోత్రములు 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మన కొరకు తన ప్రాణం అర్పించి పరలోకమును విడిచిపెట్టి మహిమను విడిచి భూలోకానికి వచ్చి మనవలే మన కొరకు మనలను తన రూపములోనికి మార్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి, చేసిన త్యాగమును బట్టి, ఆ తగ్గింపు జీవితమును బట్టి, ఆ దీవెనకరముగా ఆయన మనకిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మహిమను బట్టి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాము. హల్లెలూయా స్తోత్రములు 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 స్తుతి స్తుతి స్తుతి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ముందుగా సిస్టర్ అమృతవర్షిణి గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, జీవముగల దేవ, జీవాధిపతి, సర్వాధికారి తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇంతవరకు సజీవులకి చేర్చి తండ్రి, ఈ ఆదివారం సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఉండటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా ఉంచి తండ్రి, దేహానికి వండము లేకుండా తండ్రి మీరు నడిపించిన విధానాన్ని బట్టి, మీ కాపుదలను భద్రతను బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల వేళలో తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ఇంకా ఎంతోమంది రావాల్సినటువంటిగా తండ్రి నడిపించండి. దైవా, వారికి నీ నడిపింపు దయచేయండి తండ్రి. దేవా, ఈ ఉదయకాల వేళలో తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా, సేవకుని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ బలమైన వాక్కుగా తండ్రి, మీ బలమైన స్వరంగా తండ్రి మీ సేవకుని వాడుకోండి. దేవా, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ సేవలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తండ్రి, దేవా మీ సేవను ఆపకుండా తండ్రి ఎంతో బలంగా జరిగించుచుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి తండ్రి. దేవా, ఇంకా ఎన్నో ఆత్మల రక్షణ ఉండగా దేవా సహాయం దయచేయండి తండ్రి, నడిపించండి. ఇంకా ఎంతోమంది నిన్ను ఎరగని వారు ఉంటున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీరే నిజక్షకునని వాళ్ళు తెలుసుకున్నటకు సహాయం దయచేయండి తండ్రి. వ్యర్థమైన వాటి వెంట పోచుండగా తండ్రి వారిని మీరే పిలవండి, మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారిని మీరే రప్పించండి తండ్రి. దేవా, సహాయం దయచేయండి తండ్రి. దేవా, ఈ వాక్యం వింటున్న మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి, అక్కడ చేరిన ప్రతి ఒక్కరూ తండ్రి వాక్యం ద్వారా తమ హృదయంలో నింపబడి తండ్రి సంతృప్తిగా వెళ్ళటకు మీరు సహాయం దయచేయండి, నడిపించండి తండ్రి. వాక్యంతో మా హృదయంలో నింపండి తండ్రి. దేవా, ఈ సమయాన్ని తండ్రి మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరే మాట్లాడండి, నీ శుద్ధాత్మతో నింపండి తండ్రి. దేవా, ఈ కొద్ది మనలు మా పేడనే యేసుక్రీస్తునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దయచేసి కూర్చుందామండి. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి మనము వరుస క్రమములో ధ్యానం చేసుకుంటున్నటువంటి అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము
ఈ వారములో 8వ వచనము నుండి 24వ వచనం వరకు మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ వచ్చిన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్య భాగములో పౌలు భక్తుడు కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలకు కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటి పాస్టర్ గారు వాక్యం చెప్పాలి కానీ కుటుంబాల గురించి ఎందుకు అనుకుంటారేమో. దేవుడు భూలోకములో తన రాజ్యముగా మానవ వ్యవస్థను నిర్మించాలి అనుకున్నప్పుడు కుటుంబము ద్వారానే దానిని ప్రారంభించాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదట ఆదామును చేశారు. తరువాత తన ప్రకటెముకలో నుండి తనకు సహకారినిచ్చారు. కేవలము ఏదో పనుల్లో సహకరించుకోవడమే కాకుండా వారికి దేవుడు 3 బాధ్యతలు ఇచ్చాడు, 4 బాధ్యతలు ఇచ్చాడు. ఒకటి, వారు ఒకరినొకరు సహకరించుకోవాలి. రెండవది, వారు సంతానమును అభివృద్ధి చేయాలి. మూడవది, సృష్టిని దేవుని కొరకు స్వాధీనములకు తీసుకురావాలి, లేక వారు కూడా లోపరుచుకోవాలి. నాలుగవది, వీటన్నిటిలో కూడా దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుని చిత్తమును నెరవేర్చేలాగా చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు ఆదాము హవ్వలను దీవిస్తూ అంటారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అనగా దేవుడు తన రాజ్యముగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థని ప్రధానమైనటువంటిదిగా తీసుకున్నారు దేవుడు. కనుక కేవలము మనము రక్షణ పొంది దేవుణ్ణి ఆరాధించుకోవడమే దేవుని రాజ్యం కొరకైనదైతే దేవుడు కుటుంబ వ్యవస్థను గురించి ఆలోచన చేసేవారు కాదు. అందుకొరకైతే పరలోకమందు కోటాను కోట దేవుని దూతలు ఆయనకున్నారు. శరాపులున్నారు, కెరూబులున్నారు, 24 పెద్దలున్నారు, 4 జీవులున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనుష్యునితో పని లేకుండా దేవుని దూతలు అనేక రకములైనటువంటి విధానములో దేవుని మహిమపరుస్తున్న దూతల చేత మాత్రము దేవుడు మహిమ పొందగలడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నా పోలిక చొప్పున నా స్వరూపములో అంటున్నాడు. దేవుడు తన రూపంలో ఉన్న ప్రజలుగా మనలను చేసుకొని మనమందరము ఆయనను శిష్యుడు కుటుంబ వ్యవస్థ విషయంలో కానీ, ఉద్యోగ బాధ్యతల్లో కానీ, మిగతా ఏ విషయాలు తీసుకున్నా వీటిలో బిజీ అయిపోయి దేవుని చిత్తాన్ని వీటిలో ప్రక్కన పెడుతున్నారు. వారు సహకరించుకున్నా, సృష్టిని వారు లోపరుచుకున్నా, లేక ఆ సృష్టిలో ఉన్న పరిస్థితులను వారు స్వాధీనంలోకి తీసుకున్నా, వారు సంతానము కలిగి అభివృద్ధి చెందిన వీటన్నిటిలో దేవుని చిత్తము జరుగుతూ ఉండాలి. దేవునికి మహిమ వస్తూ ఉండాలి. దేవునికి ప్రతి విషయములో అనుకూలములుగా మనము చేస్తూ ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే వీటిని దేవుడు తన కొరకిస్తే వీటితోనే మనుషుడు తలమునకలైపోయి దేవునిని దూరం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని కాడికి వచ్చేటప్పటికి బలహీనులు కావడం, బిజీ అయిపోవడం, సమయమంతా దేవునికి ఏమాత్రము కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోతూ ఉన్నాడు. అందుకని పౌలు భక్తుడు ఈ పత్రికలో కుటుంబ వ్యవస్థగా ఉన్నవారు, కుటుంబ వ్యవస్థ కలిగిన వారిగా ఉండి ఎలాగూ దేవుని మహిమపరచాలో ఈ అధ్యాయములో 7వ అధ్యాయము నుండి మాట్లాడుతూ ఉన్నారు. 8వ వచనంలో అంటున్నాడు, నా వలె
ఉండుట పెండ్లి కాని వారికి మేలని పెండ్లి కాని వారితో విధవరాలతోనూ నేను చెప్పుచున్నానంటున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, అయితే మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కనుక లోకములో దేవుడు వివాహాన్ని ఎందుకు పెట్టాడనే తరువాత అంశంలో పౌలు గారు చెప్తున్నాడంటే, లోకము పెరిగిపోయింది, లోకములో మనుష్యుడు దేవునికి విరోధంగా పాపము చేశాడు కనుక సృష్టి పాపము అనేది ఒకటి ఉంది కనుక ఆ పాపములో మనుషుడు ఒంటరిగా ఉండి దేవునికి విరోధంగా జారత్వం అనే పాపములో పడే కంటే వివాహము అందులో మరొక ఉపయోగకరమైనదని పౌలు గారు చెప్తున్నాడు. 10వ వచనంలో అంటున్నాడు, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుచున్నాడు. కనుక పౌలు గారు ఈ పత్రికలో కుటుంబ వ్యవస్థను గురించి, భార్యాభర్తల గురించి, వారి యొక్క బాధ్యతల్లో దేవునికి మహిమకరంగా జీవించే విషయాన్ని గురించి చెప్తూ అంటున్నాడు, ఇది నా సొంత మాటలు కాదు. ఎవరు చెప్తున్నారంటే ఇవి దేవుడే ప్రభువే చెప్తున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 11వ వచనం అంటున్నాడు, ఎడబాసినడల పెండ్లి చేసుకొనకుండుట కంటే లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభు కాదు నేనే వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయనిష్ట పడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఇక్కడ వివాహమైన తరువాత మేము పరిశుద్ధులు అయ్యాం కదా, మేము దేవునికి దగ్గర అయ్యాం కదని పరిశుద్ధులైన భర్త అనుకుంటూ, భక్తిలో ఉన్న భర్త అనుకుంటూ భార్యని విడనాడకూడదనియు, తరువాత మరి భార్య భర్తను విడనాడకూడదని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఒకరు ఇద్దరిలో ఎవరైనా అవిశ్వాసులు ఉన్నట్లయితే వారిని ప్రభు దగ్గరికి తేవడానికి, రక్షణలోనికి నడిపించుకోవడానికి మాత్రమే ఏం చేయాలంటండి? ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది వారి జీవితాల్లో భక్తి అంటే ఏమనుకుంటారంటే, మరి భర్త అవిశ్వాసిగా ఉంటే ఆయన్ని నిర్లక్ష్య పెట్టేసి, లేక బలహీనుడిగా ఉంటే నిర్లక్ష్య పెట్టేసి, నేను భక్తిపరురాల్ని, నేను బాగా ప్రార్థనకి వెళ్తున్నాను, నేను రక్షణ పొందాను అనేటువంటి ఆలోచనతో జీవిస్తారు. పురుషులు కూడా అలాగుంటారు కొంతమంది. అందుకని దేవుడు అంటున్నాడు, వారిని విడనాడవలసిన అవసరము లేదు, దానికి అవకాశము లేదు అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసుల వలన అవిశ్వాసులైన భర్తో లేక భార్యో వారిని రక్షణలోకి తెచ్చుకోవడానికి ప్రయాసపడవలసిన అవసరత ఉన్నది అంటున్నాడు. 16వ వచనంలో అంటున్నాడు, 14వ వచనంలో అంటున్నాడు, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మేము పరిశుద్ధులం కదా, మరి ఈయన రక్షణ లేనోడు కదా, లేక నేను రక్షణ పొందాను కదా, ఈమె రక్షణ పొందలేదు కదని మీరు అనుకోని అవసరం లేదు. రక్షణ పొందిన మిమ్ములను బట్టి దేవుడు వారిని ఏం చేశాడంట? పరిశుద్ధపరిచాడు. ఒకవేళ ఇప్పుడు ప్రభు రాకడ వస్తే మీరు వారి వలన అపవిత్రత పరచబడ నొల్లరు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు రక్షణ పొంది భర్త రక్షణ లేనంత మాత్రాన, లేక భర్తమైన నీవు రక్షణ పొంది నీ భార్య రక్షణ లేనంత మాత్రాన, వారు అవిశ్వాసులుగా ఉన్నంత మాత్రాన నీకు అపవిత్రత ఏమి అంటదో. ఎందుకంటే నీవు రక్షణ పొందావు, నీ వలనే వారు పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ వారి వలన నీవు మరలా పాపివి కావడానికి దేవుడు అనుమతి ఇవ్వడం లేదు. భార్యాభర్తలుగా జీవించవచ్చు, కానీ దేవుని రక్షణ పరిశుద్ధత విషయమైతే అది ఏ విధమైనటువంటి సందేహము లేదు. పరిశుద్ధులుగా తీర్చాడు. నీవు రక్షణ పొందావు గనుక నీవు పరిశుద్ధుడవే. దేవుని రాకడిప్పుడు వస్తే నీవు ఏ విషయంలో కూడా నేను అవిశ్వాసులతో జీవిస్తున్నాను,
అవిశ్వాసులను తల్లిదండ్రులతో ఉన్నాను, అవిశ్వాసులను భర్తతో ఉన్నాను, అవిశ్వాసురాలైన భార్యతో ఉన్నాను, అవిశ్వాసులను బిడ్డలతో ఉన్నాను అని నీవు అనుకోవడానికి వీలు లేదు, అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, దేవుడు నిన్నే పరిశుద్ధమైన శక్తితో నింపాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలాసార్లు లోకములో కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని నేను కులముల గురించి మాట్లాడుతానని తప్పుగా మీరు అనుకోవద్దు, అనుకున్న నేను చేయగలిగేది ఏమీ లేదు. అయితే నేను నిష్ఠా గరిష్ఠుని అనుకుంటున్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే వారికంటే తక్కువ కులం వారు వచ్చి వారి కుర్చీలో కానీ వారి అరుగు మీద కానీ వారికి సంబంధించిన వేటి మీద కూర్చున్న వారు ఏం చేసేవారండి, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఇంతకుముందు రోజులు ఏం చేసేవారు, పసుపు నీళ్ళు జల్లేవారు, అపచారం అనేవారు. అంటే వారి ఉద్దేశం ఏంటి, వీరు పరిశుద్ధులైన వీరు వారి వలన ఏమనుకుంటున్నారు, వాళ్ళు అపవిత్రపరచబడుతున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రభువు చెప్తున్నారు, నీవు నిజమైన పరిశుద్ధుడు అయితే నీ పరిశుద్ధత ఎక్కడికి పోదు, అది పాడైపోదు. నీవు వ్యక్తిగతంగా దాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి, కానీ వేరే వ్యక్తుల వలన అది పాడైపోయేది కాదు. వారితో నీవు, నీ భర్త, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, తల్లిదండ్రులు నీకు ఇచ్చిన బాధ్యత, నీ బిడ్డలు నీకు ఇచ్చిన బాధ్యత, వారిని రక్షణలోకి తెచ్చుకోవడానికి నీవు ప్రయాసపడాలే కానీ నీవు అపవిత్రునైపోయినట్లుగా అనుకోవడానికి అవసరము లేదని ప్రభువారు చెప్తున్నాడు. అందుకే 16వ వచనములో ప్రభువారు చెప్తున్నారు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఎవరికి చెప్తున్నాడండి ఈ మాటలు? స్త్రీ పురుషులకే. స్త్రీ పురుషుల్లో ఎవరికి చెప్తున్నాడు? పరిశుద్ధులుగా రక్షణ పొందిన వారికి చెప్తున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుని వాక్యములో జీవిస్తూ దేవుని సంధిలో నడుస్తున్నటువంటి బిడ్డలకి, యవన కాలంలో వివాహము కాని వారికి చెప్తున్నాడు. ఒకవేళ నీవు ఇష్టం వచ్చినట్లుగా దేవుని చిత్తం లేకుండా వివాహం చేసుకొని అవిశ్వాసి అయిన భార్యనో అవిశ్వాసి అయిన భర్తనో ఒకవేళ పొందుకోగలిగితే నీ క్రియల వలన అతనిని లేక ఆమెను రక్షించగలుగుతావో లేదో. కనుక నీవు అవకాశం ఉన్నప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు యవన కాలంలో ముందుగానే నీవు విశ్వాసులుగా ఉండడానికి, నీ కుటుంబ వ్యవస్థను నిర్మాణం చేసుకోవడానికి నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, రక్షణ మన చేతిలో లేదు. నీవు ఎంత ప్రేమించినా, నీవెంత ప్రార్థించినా ఒకవేళ ఆ భర్త రక్షణ పొందలేకపోవచ్చు, ఆ భార్య రక్షణ పొందలేకపోవచ్చేమో. ఎందుకంటే వారి హృదయము దేవుని కొరకు తెరవబడినంత కాలము వారు రక్షణ పొందలేరు. రక్షణ కొంత మట్టుకే నీ చేతిలో ఉంటుంది, కానీ పూర్తిగా వారు దేవునికి వారి హృదయాన్ని ఇచ్చే అనుభవంతో ఉంది. కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, నీ భార్యను రక్షిస్తావో లేదో, నీ భర్తను రక్షిస్తావో లేదో. చాలామంది అనుకుంటారు, నేను వివాహం చేసుకున్నాక విశ్వాసిని కనుక నేను ఒక అవిశ్వాసిని చేసుకొని నేను అతన్ని రక్షించుకుంటాను. ఒక అవిశ్వాసురాలైన మంచి చక్కటి అమ్మాయిని చూసి మారు మనసు లేపన చేసుకొని నా ప్రార్థనతో నేను రక్షిస్తానని నువ్వు అనుకోవచ్చు. దేవుని చిత్తమును మొదట వెదకాలి నీవు. ఆమేన్. హల్లెలూయా. నీవు అనుకుంటున్నట్లుగా రక్షణ నీ చేతిలో లేదు. రక్షణ దేవుడైతే ఎప్పుడో అనుగ్రహించాడు మానవాళికి. అది చేర్చుకునే ప్రజలు తక్కువగా ఉన్నారు. దేవుని వాక్యములో యోహోను భక్తుడు అంటున్నాడు, యోహోను సువార్త 1వ అధ్యాయములో, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ చెప్పాలి, మిగిలిన వాక్యం మీరు చెప్పాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని అది. ఐగుప్తు దేశంలో కూడా దేవుడు మోషే భక్తుని ఎన్నుకొని వాడుకొని ఫరో ఎదుట అనేకమైన అద్భుతాలు చేశాడు, తన ప్రజలను విమోచించి తీసుకురావడానికి వాగ్దాన దేశానికి.
కానీ ఎన్ని అద్భుతాలు చేసినా ఎర్ర సముద్రములో మునిగి నాశనమైపోయే దినము వరకు కూడా ఫరో తన హృదయాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడంటండి? కఠినపరుచుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక లోకములో అపవాది ఒకడున్నాడు. వాడి గనక లోబడే వ్యక్తిగా నీవు అనుకుంటున్నా నీ సహచరులు ఉంటే, వాళ్ళు కఠినపరుచుకుంటూ ఉంటే నీ ప్రేమ పనిచేయదు, నీ ప్రార్థన పనిచేయదు. అయినను మన ప్రాణము పోకడ దేవుని రాకడ వరకు వారి కొరకు మనము ప్రేమ కలిగి ప్రయాసపడడమే మన బాధ్యత. అయితే యవనస్తులైన వారైతే ముందుగా మీరు ఒక మంచి పునాది వేసుకోవాలి. రక్షణ పొందిన నీవు రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తిని ఎంచుకోవాలి భాగస్వామిగా. అప్పుడు మీ బిడ్డలను కూడా మీరు పరిశుద్ధమైనటువంటి మార్గములో, దేవుని చిత్తము నెరవేర్చే మార్గములో నడిపించుకోగలుగుతారు. దేవుణ్ణి ఎరిగి ఉండి నిజమైనటువంటి భక్తి జీవితం కలిగినటువంటి భార్యాభర్తలు ఎవరు కూడా తన బిడ్డలు ఆరాధనలో ఉండకుండా నిర్లక్ష్యము కానివ్వరు. వారందరూ ప్రభువులో ఉండడానికి ప్రయాసపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, నీ భాగస్వామిని, నీ భర్తను లేక నీ భార్యను రక్షిస్తావో లేదో తెలియదు అని ప్రస్తుతం ఉన్న సంఘానికి చెప్తూ యువతరానికి ఒక హెచ్చరికిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 17వ వచనంలో అంటున్నాడు, అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతి వానిని ఆ స్థితి యందు పిలిచెను, ఆ స్థితి యందే నడుచుకొనవలెనను, ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. అయితే మనము రక్షణ పొందిన తరువాత మన స్థితి మార్చుకోనవసరము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే భక్తి గర్వానికి సంబంధించినటువంటి సలహా అన్నమాట. అంటే రక్షణ పొందిన తరువాత కొంతమంది ఏమనుకుంటారంట, నేను దేవుని బిడ్డను అయిపోయాను, నాకు ఈ పని వద్దు, నేను బాగా డిగ్నిటీగా ఉండాలనుకుంటారు. ఓకే, దేవుడిని ఆశీర్వదించాలనుకోవడం తప్పులేదు, కానీ నీకున్న స్థితిని మార్చుకోవడం అంత అవసరమో లేదు. పౌలు గారు అంటున్నాడు మరొక వచనములో, కింద వచనములో, ఒకవేళ నువ్వు స్వతంత్రుడు కావాలనుకుంటే నువ్వు ఉన్న స్థితి నుండి ఓకే మంచిదే అంటున్నాడు. నీకు అవకాశం ఉంటే తీసుకో, కానీ ఏ సంబంధముగా నీవు ఏ స్థితిలోనో ఆ స్థితిలో ఉండటం మంచిది. తరువాత ఇంకొక విషయం ఏంటంటే, స్థితి అన్నప్పుడు దేవుణ్ణి ఎరిగిన నీవు కలెక్టర్ గారు అయినా, డాక్టర్ గారు అయినా, ఏ విధమైన అధికారి అయినా సరే, నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుని ఎరిగినందువలన నీవు నీ స్థితి మార్చుకోనని అవసరము లేదు. దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. నీ స్థితిని మార్చుకోని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆ స్థితిలోనే నిన్ను రక్షించుకున్నాడు కనుక ఆ స్థితి మంచిదే. నీకు నీవు చేస్తున్న ఆ పనిలో, ఆ ఉద్యోగములో, ఆ వ్యాపారములో నీ ఎదుచున్న వారికి అన్యాయము కలగకుండానట్లు చూసుకోవాలి. నీవు దేవునితో సహవాసం కలిగి ఉండినట్లుగా ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. దేవునికి మహిమ తేగలిగితే చాలు, నీవు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. మనం ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉండాలంట? దేవునితో సహవాసము కలిగి ఉండాలి అంటున్నాడు పౌలు గారు. ఏ స్థితిలో పిలువబడితివో ఆ స్థితి అందే ప్రభువును కలిగి ఉండాలి మనము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సున్నతి గురించి కూడా చెప్తున్నాడు. సున్నతి పొందిన వారు ఎవరైనా రక్షణ పొంది ఉంటే ఇంక వారికి సున్నతితో సంబంధము లేదు, సున్నతి చేసుకునే అవసరం లేదు. సున్నతి చేయబడిన వారైతే తీసివేయబడటం వాళ్ళ వల్ల ఏది కాదు. మరి కొన్నిసార్లు మన మానవ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. మానవ జీవిత వ్యవస్థలో మరి ఇజ్రా అనబడినటువంటి వారు ఉంటారు, ఇజ్రాలుగా ఉండేటువంటి వారు ఉన్నారు. మరి వారి పరిస్థితిని బట్టి, వారికి జన్మతః వచ్చినటువంటి జన్మ విధానము కనుక వారు ఆ స్థితి నుండి వాళ్ళు మార్చుకోవాలేమో, దేవుణ్ణి ఎరిగి ఉన్నాము కదా అనుకొని కృంగిపోని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు.
ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వారు దేవునికి మహిమకరంగా ఉండగలిగితే చాలు. ఒకటే పాపములో నుండి మనలను ప్రభు తన రక్తము కార్చి ప్రాణం పెట్టి రక్షించుకున్నారు. ఇప్పుడు మనల్ని ఆయన పరిశుద్ధులుగా తీర్చాడు. మనము ప్రభుతో ఏ స్థితిలోనైనా సహవాసం కలిగి ఉండటమే ముఖ్య ఉద్దేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద వచనములు అంటున్నాడు, ఆ 23వ వచనములో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. పోయిన మొదటి 7 వచనాల్లో కూడా మనం ధ్యానం చేసుకున్నాము. 6వ అధ్యాయంలో కూడా మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని దేవుని వాక్యము చెప్పబడింది అక్కడ. ఇక్కడ కూడా పౌలు గారు అంటున్నాడు మరొకసారి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడ్డారు. మరి కట్నాలు ఇచ్చి స్త్రీలు కూడా మరి భర్తలను కొనుక్కుంటున్నారేమో ఇప్పుడు. అట్లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు. కట్నం డిమాండ్ అలా డబ్బులు ఇచ్చేవాళ్ళు డిమాండ్ వదిలిపెట్టి ఎవరు చెబుతున్నారు డిమాండ్? ఎవరు అడుగుతారండి? తీసుకునే వాళ్ళు అడుగుతారు. అంత కట్నం అంత కట్నం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాదు, ఈ విలువల గురించి కాదు ప్రభు చెప్తుంది. ప్రభు పరలోకమందున్న పరిశుద్ధుడైన దేవుడైన తాను తన మహిమను మన కొరకు ఏం చేశాడండి? తండ్రి దగ్గర పెట్టి ఈ లోకానికి వచ్చాడు. తన శ్రేష్టమైన జీవితాన్ని మన కొరకు ధారపోశాడు. తన రక్తమును ప్రాణమును అర్పించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. లేఖనముల ప్రకారము చనిపోయి తిరిగి లేచాడు 3వ దినం. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన కొరకు ఎంతో విలువ పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందున దేవుడే నీ కొరకు తన ప్రాణమునే నీకు వెలకట్టాడంటే నిన్ను రక్షించడానికి మనము ఆయనకు ఎంత విలువైన వారమో, దేవుడిచ్చిన ఆ ఆత్మీయమైన విలువలను మనము కాపాడుకొనవలసిన వారమైనాము. కాపాడుకొనవలసిన వారము. దేవుని వాక్యం చెప్తుంది, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్ముకున్నటువంటి భ్రష్టుడు వ్యభిచారి అయిన ఏశావు అంటున్నాడు దేవుని వాక్యం. కనుక దేవుని కొరకు దేవుడు నిన్ను నీ ఉన్న స్థితిలో దేవుడు తన మహిమ కొరకు రక్షించుకుంటే దేవునికి సరైన రీతిలో ఉండవలసిన రీతిలో ఉండలేక ఈ లోకముతో మరి అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటాడు. కనుక ఈ లోకములో వ్యర్థమైనటువంటి ప్రయాసలతో ప్రభువారు కూడా అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారంటాడు. కనుక దేవునికి విరోధముగా మనను దేవునిలో దేవుని నుండి వేరుగా బంధించగలిగే వ్యర్థమైన ప్రయాసలతో కాకుండా దేవుడిచ్చినటువంటి ఆ స్థితి కొరకు మనకిచ్చిన బాధ్యతల్లో నమ్మకంగా జీవించాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఆఖరి 24 వచనమును మనం జ్ఞాపం చేసుకుంటే, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. నీకు దేవుడు ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితిలో ఏం కలిగి ఉండాలంటే మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము లేకుండా నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉండొచ్చేమో కానీ దేవుని రాకడ దినములో విడువబడినటువంటిదిగా ఉంటుంది ఆ దుస్థితి. కనుక దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలుచుకున్నాడో మనము గుర్తించి ఆ స్థితి కొరకు దేవుని యొక్క మహిమను నెరవేర్చుట కొరకు దేవునితో సహవాసం కలిగి సాగిపోవడానికి ప్రయాసపడదాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవునితో సహవాసము కలిగి ఉండే అనుభవం, ప్రార్థనతో సహవాసము, వాక్యము ద్వారా సహవాసము, వాక్యము నెరవేర్చడం ద్వారా సహవాసము, దేవుని స్తుతించి ఆరాధించడం ద్వారా ఆయనతో సహవాసము, దేవునికి అర్పణముగా మారుట ద్వారా సహవాసము, దేవునికి అర్పణములు ఇచ్చుట ద్వారా దేవునితో సహవాసము. ఒక స్నేహితునితో మనం ఉన్నామంటే, ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే, స్నేహం చేస్తున్నామంటే అతనికి సమయాన్ని ఇస్తాము, మంచి సలహాలు ఇస్తాము, మన ధనాన్ని ఇస్తాము, మంచి గిఫ్ట్స్ ఇస్తాము, బహుమానాలు, సమయం కూడా అతనితో వెచ్చిస్తాము. అలాగే దేవునితో మనము సహవాసం చేయాలనుకున్నప్పుడు మనము మన సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. వాక్యాన్ని
ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా దేవునితో నీవు కలుసుకోవడానికి ఎన్ని అనుభవాలు అయితే ఉన్నాయో ఒక్కొక్క అనుభవం ద్వారా దేవునితో సహవాసము చేయడానికి మనల్ని మనం సార్థకం చేసుకోవాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కుటుంబ వ్యవస్థ అయినా, ఎన్ని బాధ్యతలున్నా దేవుడు మనకిచ్చిన స్థితిలో దేవునికి నమ్మకముగా ఉండడానికి, దేవునితో సహవాసం కలిగి జీవించడానికి, మనము దేవుని రాకడ కొరకు రాజ్యముగా సిద్ధపడడానికి ఆయుత్తపడాలని దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రభు కొరకు సిద్ధపడదాం. ఒకవేళ నీకున్న స్థితి దేవునితో ఉండే సహవాసానికి ప్రతికూలంగా ఉంటే ప్రార్థన చెయ్యి. దేవుడు సమస్త విధములైన పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దేవునితో గడపగలిగే శ్రేష్టమైన స్థితిని ఆయన మనకివ్వగలిగిన వాడై ఉన్నాడని గుర్తు చేసుకుందాం. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దేవుని మాటలు ఇంతవరకు ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డల ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలములో కళ్ళు మూసుకొని మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. మోకరించలేకపోతే నిలబడండి. మీరు ప్రయాణములో ఉంటే కళ్ళు మూసుకోనండి. ఉన్న స్థలములోని ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకములో మీరు మాకు కుటుంబములను, బిడ్డలను, తల్లిదండ్రులను మంచి వ్యవస్థనిచ్చినప్పుడు ప్రభువా, ఇచ్చిన మీములను దూరము చేసుకొని, అయ్యో నా భర్త వలన నేను దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాను, నా భార్య వలన నేను దగ్గరగా ఉండలేకపోతున్నాను, నా బిడ్డల వలన నేను ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాను సాకులు చెప్తూ ఉండేటువంటి మానవ వ్యవస్థకు ఉన్న మాకు ఈ మాటల ద్వారా ఒక ఉదాహరణ ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. కుటుంబాన్ని ఇచ్చిన మీరే ఆ కుటుంబాన్ని మీ కొరకు సార్థకముగా మా వ్యక్తిగత జీవితాలని దీవెనికరంగా మార్చుకోవాలని మీరు తెలియజేస్తూ ఉండగా ప్రభువా, ఆ విధంగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఏ బిడ్డలైతే తమ కుటుంబ వ్యవస్థలో ప్రభువా అనుకున్నట్లుగా ఆత్మ సంబంధముగా తన భార్యతో కలిసి, తన భర్తతో కలిసి, తన బిడ్డలతో కలిసి, తన తల్లిదండ్రులతో కలిసి, తన స్నేహితులతో కలిసి ప్రభా, ముఖ్యంగా వ్యక్తిగత కుటుంబ బాధ్యతల విషయంలో అనుకున్నట్లుగా గడపలేని స్థితిలో ఉన్నారు. ఈ ఆరాధన ఈ సమయంలో ప్రభువా బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన వారందరూ హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించగలిగినట్లు, ఆరాధించగలిగినట్లు, మీతో కలవకుండా కుటుంబాన్ని, భార్యాభర్తల వారి సంబంధాన్ని, వారి సహవాసాన్ని విచ్ఛిన్నము చేస్తున్నటువంటి, దేవునికి దూరము చేస్తున్నటువంటి అపవాది చీకటి కార్యమా, యేసు శక్తి కలిగిన నామములు నీ తంత్రములు లయమగునుగా యేసుక్రీస్తు నామములు ప్రతి విధమైన బలహీనత తిరిగి ఈ బిడ్డ ప్రభుని కలుసుకొనుటకు ప్రభు త్వరితమైనటువంటి అనుకూల పరిస్థితులు అనుగ్రహించునుగా యేసుక్రీస్తు నామములు. తండ్రి కృప చూపు నాయన, దావీదు కుమారుడా కరుణించమని వేడుకొనుచున్నాం. మాకు ఏ పరిస్థితులు ఉన్నా మిమ్మల్ని కలుసుకోగలిగే కృప, ధన్యతను మేము సార్థకం చేసుకోగలిగే కృప మాకు దయచేయమని, బలపరచమని, కుటుంబాలుగా, కుటుంబాలు ఒక చిన్న సంఘాలుగా, చిన్న కుటుంబాలైనటువంటి సంఘాలు ఒక గొప్ప సంఘముగా మిమ్మల్ని చేరి ఆరాధించినట్లుగా అందరూ మీ సన్నిధిలో పరిచర్య చేయవారిగా, ప్రార్థించేవారిగా, అదిగో ఓబేదెదోము కుటుంబములను, కొర్నేలు కుటుంబములను అయ్యా మీకు మహిమకరంగా ఉండినట్లుగా దీవెనికరంగా చేయగలరని నమ్మచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీతో సహవసించగలిగే ధన్యతను, భాగ్యమును మాకు దయచేయమని దావీదు భక్తుడు ప్రార్థించినట్లుగా, దేవాని దాసునైన నా కుటుంబము నీ సన్నిధిలో నిలిచి ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా. నీవు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వదకరంగా ఉంటుందని చెప్తున్నాడయ్యా. ఆయన తన కుటుంబం కొరకు ఎంతో కన్నీరు విడిచి ప్రార్థించాడు ప్రభా. ఆ విధంగా మా కుటుంబాలను మీ దగ్గరికి
చేర్చుకోగలిగే ధన్యత మాకు దయచేయమని, బలపరచమని, మీ మాటల చేత మమ్మల్ని దీవించమని, మహిమ పొందమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.